श्रीमहागणाधिपतये नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तः पुनः पुनः। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. ఆత్మీయులందరికీ కూడా నమస్కారాలు. మన భారతీయ సనాతన ధర్మంలో మనకు అనేక విషయాలను పెద్దల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాల ప్రమాణాన్ని గురించి పెద్దలు మాట్లాడేటప్పుడు మనకు చతుర్యుగాలు ఉన్నాయి అంటారు. అందులో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఒకసారి ఒక మహాపురుషుడు ఒక విషయం తెలియజేస్తూ, మానవులకు కృతయుగంలో 1,00,000 సంవత్సరాల ఆయువు ప్రమాణం ఉండేదట. త్రేతాయుగంలో 1 తగ్గింది. ద్వాపరయుగంలో మరే 1 తగ్గింది. ఇప్పుడు కలియుగంలో 1 తగ్గిపోయి కేవలం 100 సంవత్సరాలు మాత్రమే మానవుడు జీవిస్తాడు. అందులో మానవ శరీరంలో 5 కోశాలు ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశము అని. అంటే ఈ శరీరము అన్నగత శరీరం అన్నమాట. మనం భోజనం లేకుండా ఉండలేం. ఈ యొక్క శరీరము ఆహారం పైన ఆధారపడి ఉంది. మహాత్ములు ఆహారం కంటే ముఖ్యంగా వారు ప్రాణాయామం చేస్తూ కూడా ఈ ఆహారం యొక్క నియమాలను పాటిస్తారు వాళ్ళు. మరికొందరు ఆ యొక్క జ్ఞానాన్ని పొందడం కోసం యజ్ఞయాగాదులు చేస్తారు. అందుకే కృతయుగంలో తపస్సులు, ప్రాణాయామములు, ఏ యొక్క ఆహారం స్వీకరించకుండా తదేక చిత్తంతో భగవంతుని యొక్క దర్శనం కోసం వారు సాధనలు చేసేవారు. త్రేతాయుగంలో ఆయు ప్రమాణం తగ్గిన తర్వాత కొద్దిపాటి తపస్సు, తదనంతరం యజ్ఞయాగాదులు ప్రారంభించారు. ద్వాపరయుగంలో మరికొద్ది ఆయు ప్రమాణం తగ్గిన తర్వాత వ్రతములు, నోములు మరియు విగ్రహారాధనలు, దేవాలయాలు, ఇలా మానవుడు తన యొక్క భగవంతుని దర్శించుకోవడం కోసం సాధనలు చేస్తూ వచ్చాడు. మరి కలియుగంలో ఆయు ప్రమాణం చాలా కొద్దిగానే ఉంది. అందులో 50 సంవత్సరాలు నిద్రకు వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలిన 50 సంవత్సరాల్లో మన బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం, తర్వాత గృహం యొక్క పనులు, అనారోగ్యాలు, ఇలా ఒక్కటేంటి మనిషి సాధనకు మనకు సమయమే లేకుండా ఉంది. అందుకని కలియుగంలో ఏం నిర్దేశించారు? నామస్మరణ చేయండి అన్నారు. నామస్మరణం ధన్యోపాయం, ఇంకా వేరే ఉపాయం లేదు అని. అందుకే మనం చూస్తున్నాం, ఎక్కువగా సత్సంగాలు, స్తోత్రాలు చెప్పడం, జపాలు చేయడం, ఈ విధంగా మనం కలియుగంలో ధన్యులు కావడానికి ఇది ఎంతో అనుకూలిస్తున్నాయి. ఎలాగైనా అందరి ఉద్దేశం ఏమిటి?
భగవత్ సేవ చేయడం, ఆయన దర్శనానికి మనం అభిలషించడం. దానికి తగినటువంటి గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఏ యొక్క విద్య నేర్చుకోవాలన్నా, ఏదైనా సాధన చేయాలన్నా ముఖ్యంగా దానికి మార్గదర్శకుడు ఎంతో అవసరం. మార్గదర్శకుడు ద్వారా మనం సులభంగా మనం గమ్యాన్ని చేరుకుంటాం. కావున ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు ఏం చేశారు, అట్టి సాధనలను మానవుడు కలియుగంలో చేసుకోవాలని వారి వారి అర్హతలకు తగినట్టుగా వేదములో ఉన్నటువంటి అనేక రహస్యాలను వారు వేద పండితులకు తెలియజేశారు. తర్వాత ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి దానికంతా భాష్యము అని అంటారు, భాష్యం రాశారు. తర్వాత ఇంకా అనేకమైనటువంటి భగవద్గీతకు, తర్వాత సుజాతీయం అనే దానికి, విష్ణు సహస్రనామానికి, ఇలా అనేకమైన వాటికి కూడా ఆయన భాష్యాలు రాశారు. అంత మాత్రమే ఆయన చేయకుండా ఇంకా ముందుకు వెళ్ళి పుణ్యక్షేత్రాల దర్శనాలు చేసి వాటి యొక్క విశేషం ఆయన మనకు అనుగ్రహించారు. తరువాత ఏ దేవాలయాల్లో అయితే ఆ యొక్క దేవీ దేవతల యొక్క అనుగ్రహం ఈ లోకానికి అందాలని ఆయన అనేక చోట్ల యంత్ర ప్రతిష్టాపనలు చేశారు. ఉదాహరణకు తిరుమల, అక్కడ ధనాకర్షణ యంత్రాన్ని స్థాపించారు. కాంచీపురం కామాక్షిదేవి ముందు శ్రీచక్రాన్ని ఆయన ప్రతిష్ఠ చేశారు. ఇలా అనేక చోట్ల వారు ఎక్కడెక్కడ వెళ్తున్నారో అక్కడ అవసరమున్న చోట్లల్లా ఆయన ఈ యొక్క యంత్ర ప్రతిష్టలు చేసి నేటికి భగవంతుని యొక్క కృపా ఆశీర్వాదం మానవకోటి పైన ఉండాలని ఆయన అనుగ్రహించారు. ఆయన చేసినటువంటి కృషి సాక్షాత్ శంకరుడే మరలా ధర్మస్థాపనకు వచ్చారు అని వేణోళ్ళు అందరూ కూడా ఆయన్ను స్తుతిస్తారు. ఆయన ప్రాతస్మరణీయుడు. అందుకే సిద్ధాంతాలు వేరైనా కూడా వేరు సిద్ధాంతాల వాళ్ళు కూడా మొట్టమొదటిసారి వేద ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసినటువంటి ఘనత ఆదిగురు శంకరులది అని ఏకగ్రీవంగా భక్తిపూర్వకంగా చెప్తారన్నమాట. ఈ విధంగా అట్టి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు పరమ పవిత్రమైనటువంటి కాంచీ క్షేత్రంలో సర్వజ్ఞపీఠం, మూలాంనాయ పీఠాన్ని ఆయన స్థాపించి దాంట్లో మొదటి ఆచార్యులుగా తానుండి నేటి 70వ పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి వరకు కూడా అవిచ్ఛిన్నంగా ఈ పరంపర కొనసాగుతోంది. మరి ఒక విశేషం, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కైలాసం నుండి యోగలింగం తీసుకువచ్చి కాంచీపీఠంలో నిత్య పూజలో వారు ఆరాధించినటువంటి ఆదిగురు శంకర్ల వారి అమృత హస్తంతో ఆరాధించబడినటువంటి స్ఫటికలింగం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మనం శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు చేసిన పూజలో మనం దాన్ని దర్శించవచ్చు. కావున ఆత్మీయులారా, ఎప్పుడైనా సరే మీరు కాంచీకి వెళ్ళి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు చేస్తున్నటువంటి విశేషమైన మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర పూజ చూడవల నేను మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుతున్నాను. వారు ఎంతటి ఏకాగ్రత దృష్టితో చేస్తారంటే వారి పూజను మీరు దర్శించాల్సిందే కానీ మాటలు చెప్పడానికి కాదు. ఇంక మహాస్వాముల వారి గురించి చెప్పాలి అంటే ఆదిశేషునికైనా తరం కాదు అది. ఒకసారి మహాస్వాముల వారు కాంచీపురంలో ఉన్నప్పుడు కుంభకోణం నుండి దంపతులు వచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. వారితో పాటు వారి కుమార్తెను తీసుకొచ్చారు. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత స్వాముల వారు అంత దూరం నుంచి వచ్చారో చాలా సంతోషం, భోజనాలు అయినాయా అన్నీ అడుగుతారు. అన్నీ అడిగిన తర్వాత వచ్చిన కార్యక్రమం ఏమిటి, ఎందుకు వచ్చారు అని అడిగారు. అప్పుడు తండ్రి అంటున్నాడు, ఈ అమ్మాయి ఇప్పుడు 14 ఏళ్ళు, వివాహం చేయాలనుకుంటున్నాను అంటే ఆ అమ్మాయి పేరేమి అన్నారు. రాధ అని చెప్పారు. ఓకే సరే సంతోషం, అమ్మ నీకు వివాహం చేస్తారంట అని అన్నారు అమ్మాయితో. అమ్మాయి కొంచెం తల వంచుకొని సిగ్గుతో, అంటే ఆ కాలంలో సిగ్గు అలా ఉండేది. అలా తల వంచుకొని తల ఊపింది. నీకు సమ్మతమేనా అన్నారు. తల ఊపింది అనమాట. తర్వాత స్వాముల వారు ఆ అమ్మాయితో అన్నారు, నీకు
తిరుప్పావైనది వస్తుందా అని అడిగారు. వస్తుంది స్వామి అని. ఇప్పుడు ఇది ఏ మాసము అన్నారు. కార్తీక మాసం స్వామి అండి. అయితే వచ్చే మాసం మార్గశిర మాసం కదా, అక్కడ మీ ఊళ్ళో పెరుమాళ్ దేవాలయం ఉందా అంటే, పెరుమాళ్ అంటే వైష్ణవ దేవాలయం ఉందా అంటే ఉంది. అందరూ వస్తుంటారు స్వామి. మీ ఊళ్ళో శివాలయం ఉందా? ఉంది స్వామి. ఒక పని చేయమ్మా, నీకు తిరుపతి పాటలు వచ్చా అంటే, వచ్చు స్వామి, నేను చిన్నప్పుడు పాఠశాలలో నేర్చుకుని దాన్ని ఒప్పించి నాకు ప్రథమ బహుమతి వచ్చింది అంటే, చాలా సంతోషం. నీవు ఆ యొక్క మార్గశిర మాసంలో తిరుప్పావైకి తెల్లవారుజాము 4 గంటలకు పెరుమాళ్ గుడికి వెళ్ళి సేవించుకొని ఆ పాటలు పాడి ఇంటికి రామ్మా అని చెప్పారు. తర్వాత సాయంకాలము శివాలయానికి వెళ్ళి తిరువంబావయ్య నుండి దాన్ని శివుడికి సంబంధించినటువంటిది నాయనాలు రచించారు, శివ స్తోత్రాలు, శివుని పాటలు, అవి పాడమ్మా అని చెప్పారు. సరే ఇంకని ప్రసాదం ఇచ్చి వెళ్ళిరండి, మంచి శుభం అన్నారు. వాళ్ళు తల్లిదండ్రులు బయటకు వచ్చి కొద్దిసేపు కూర్చొని, మనం స్వామివారి దగ్గరికి వివాహ విషయమే వచ్చాము, వాటి గురించి ఆయన ప్రస్తావన చేయలేదు, ఎక్కడ ఏమి మీకు అవుతుంది, తప్పకుండా అవుతుందని కూడా ఆశీర్వాదం చేయలేదు. చాలా ఆశ్చర్యం అనుకుని వాళ్ళు ఇంకేం చేస్తాం, వచ్చిన పని అయింది కదా అని ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి మహాస్వాముల వారిలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో మనకు కనపరిచినటువంటి అనురాగంకు ఆ అమ్మాయి చాలా మనసు గురుభక్తి గురుభావన ఏర్పరచుకొని ఈయన సాక్షాత్ శివుడు అనుకుని వెళ్ళింది. మహాస్వాములు వారు చెప్పినట్లుగానే మార్గశిర మాసంలో తెల్లవారుజాము 4 గంటలకు లేచి ఆ మాసం అంతా కూడా ఉదయంలో పెరుమాళ్ దేవాలయం, తిరుప్పావై, సాయంకాలం మరలా స్నానం చేసి శివాలయం వెళ్ళడం, తిరువంబావై పాడడం, ఇలా ఒక నెల రోజులు గడిచిన తర్వాత సరే మంచిదే, పుణ్యం వస్తుంది అనుకున్నారు తల్లిదండ్రులు. ఇది అయిన తర్వాత 5 రోజులకు సంక్రాంతి పండగ కూడా అయిపోయింది. తర్వాత ఒక 2 రోజులకు ఎవరో ఇంటి ముందు తలుపు తట్టారు. ఎవరో వచ్చినట్టున్నారని తలుపు తీశారు. ఏమండి, ఇది పద్మనాభ శాస్త్రి గారి ఇల్లేనా అంటే, అవునండి, అవును, రండి లోపలికి రండి అన్నారు. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడి, మీకు ఒక అమ్మాయి ఉందండి? అవునండి. నిజమే, అమ్మాయి పేరు రాధా, వివాహం చేయాలనుకుంటున్నారంటే, అవునండి. అయితే సంతోషం, మాకు ఒక అబ్బాయి ఉన్నాడు, మెడ్రాస్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు. నేను మీ అమ్మాయి రోజు దేవస్థానం వెళ్ళడం చూశాను, మంచి సాంప్రదాయ కుటుంబం అని అడగాలని వచ్చాను. సరే సంతోషం అండి, మేము ఇదే ఊళ్ళో ఇంకో 2వ వీధిలో మేము ఉంటామని. చూడలేదండి మిమ్మల్ని. సరే అని ఆ యొక్క జాతకం ఆయన ఇచ్చారు. సరే జాతకాలు నేను చూస్తాలేండి అని అమ్మాయి తండ్రి అన్నారు. జాతకాలు చూశారు, సరిపోయాయి. చాలా సంతోషం అండి, ఇంకా ఇంత నిశ్చితం ఏర్పాటు చేసుకుందామని మంచి రోజు చూసి ఆ యొక్క నిశ్చితార్థం చేసుకోవాలి, స్వాముల వారి దగ్గరికి వెళ్ళి కలిసి వస్తామని తల్లి తండ్రి ఆ అమ్మాయి కలిసి వెళ్ళారు. స్వాముల వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తున్నట్టే, నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకున్నారా అన్నారు స్వాముల వారు. వారికి అన్ని సర్వజ్ఞులు. అవును స్వామి అంటారు. మరి మీ అమ్మాయి శివకేశవుల యొక్క అనురాగాన్ని, అనుగ్రహాన్ని పొందింది. అప్పుడు అమ్మాయి అన్నారు, తల వంచుకుంది. అమ్మాయి, అబ్బాయి పేరు ఏమి? కొద్దిసేపు సిగ్గుపడి చెప్పమ్మా అన్నారు తల్లిదండ్రులు. కన్నన్ అంది. చూడమ్మా, నీకు ఆ యొక్క తిరుప్పావై పాడావు కదా, కృష్ణుడే నిన్ను వలిచి వచ్చాడు అన్నారు. అప్పుడు అందరినీ కూడా కూర్చోబెట్టి చక్కగా స్వాముల వారు అప్పుడు కుంకుమ, అక్షితలు మరియు కలకండ, అనేక పండ్లు, పూలు ఇచ్చి వారిని దీవించి, వెళ్ళిరామ్మా, జీవితంలో ఎప్పుడూ కూడా ఈ యొక్క శివకేశవులను మరవద్దు, వారి అనుగ్రహం నిత్య నూతనంగా నీ జీవితంలో ఉంటుంది, పండంటి కుమారుడు కలుగుతాడు అని చెప్పి ఆశీర్వదించారు. వారందరూ సంతోషంగా వచ్చి మంచి ముహూర్తంలో ఆ కళ్యాణం కూడా జరిపించారు. కావున ఆత్మీయులారా, ఈ యొక్క కలియుగంలో కావాల్సింది నామస్మరణ అని మహాస్వాముల వారు ఏం చెప్పారో, ఆ నామస్మరణ వల్లనే మనకు పురుషార్థాలు లభ్యమవుతాయని కలియుగం యొక్క నిదర్శనం. అది సాక్షాత్ శంకర్లే కంచి కామకోటి పీఠాధిపతులు, వారి పరంపరలో ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు నామ సంకీర్తన కోసం అనేక చోట్ల నామ సంకీర్తనలు ఏర్పాటు చేస్తారు, భజనలు ఏర్పాటు చేస్తారు. వాడల్లో, గ్రామాల్లో కూడా భజనకు అనేకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఈ యొక్క వాక్పుష్పములను శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జయ జయ శంకర, హరహర శంకర,
జై జయ శంకర. హర హర శంకర, జై జయ శంకర.